నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక. ఈనాటి ధ్యానాంశముగా అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. అయ్యలారా, మీరెందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగువలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మా గొప్ప తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడ, జీవం కలిగిన దేవ, మీకే వందనాలు. ఈ వాక్యాన్ని మేము ధ్యానించనే ఉండగా మీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యం ద్వారా మేము ఏం నేర్చుకోవాలో అది నేర్చుకున్నట్టుకు మీ యొక్క కృపను దయచేయాలని, ఈ యొక్క వాక్యం ద్వారా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోనమని ప్రభువును మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట బ్రతిమాలి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి ధ్యానాంశంగా అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నాం కదా. ఇందులో మరి అయ్యలారా, మీరెందుకు ఇలా చేస్తున్నారు అని పౌలు మరి ఆ యొక్క జనాంగంతో మరి అంటూ ఉన్నట్లుగా చూస్తాం. ముందు వచనం కనుక చూసినట్లయితే, అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడ్డారట. అసలు ఎందుకు ఈ యొక్క బట్టలు చింపుకోవాల్సి వచ్చింది అని కనుక మనం గమనించినట్లయితే, ఈ యొక్క అపోస్తులైనటువంటి పౌలు, బర్నబా వీరందరూ కూడా మరి నిన్నటి దినమున మనం ధ్యానించినటువంటి అంశంలో వారిని ఆ యొక్క యూదులు కొంతమంది అన్యజనులను, ఆ యొక్క యూదులను కొంతమందిని రేపి వాళ్ళని తరిమి వేసినట్లుగా మనం చూస్తాం. అక్కడి నుంచి మరి వారు అది వదిలేసి వారి పాద ధూళి మరి అక్కడ దులిపివేసి అక్కడి నుంచి వారు శిష్యులతో ఆనందభరితులయ్యారు. పరిశుద్ధాత్మతో నిండి ఆనందభరితులై ఆ ఊరిని విడిచిపెట్టి ఇకోనియాలోనికి వచ్చినప్పుడు మరి అక్కడ మళ్ళీ వీరు ఎక్కడికి వెళ్ళినా ఖాళీగా ఉండేవారు కాదు. ఒకరు కనపడినా, ఇద్దరు కనపడినా, లేదా సమాజ మందిరంలోనికి వెళ్ళి మరి దేవుని వాక్యాన్ని బహుగా ప్రకటించేవారు. వారు ఒక మంట కలిగి హృదయంలో నుంచి దేవుణ్ణి ఎంతగానో మరి ఆ యొక్క సువార్తను ప్రకటించేవారు ఈ యొక్క బర్నబా, అదేవిధంగా పౌలు. బర్నబా పౌలుకి సహాయకుడిగా, సహకారిగా ఉన్నాడు. కానీ పౌలు ఎంతగానో దేవుని గురించి ప్రకటించేవాడు. ఆ విధంగా వారు మరి అక్కడ యూదులకు, గ్రీసు దేశస్థులకు మరి సువార్తను ప్రకటించినప్పుడు ఎంతోమంది విని రక్షణ పొందిని ప్రభువుని తెలుసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఎక్కడ ఎవరు హింసించిన, కొట్టిన, తిట్టిన, అవమానపరిచిన పౌలు భయపడేవాడు కాదు. ధైర్యంగా మరి యొక్క సువార్తను ప్రకటించేవాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్ముడు అతనికి తోడుగా ఉండడం వల్ల అతను ఆ విధంగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అందుకోసమే దేవుడు కూడా తన వెంటే ఉండి తనకు తోడుగా ఉన్నాడు. మరి అటువంటి గొప్ప కార్యాలు మాత్రమే కాకుండా సూచక క్రియలు కూడా ఇక్కడ చేసినట్లుగా చూస్తాం. ప్రభువు వారికి ఇచ్చినటువంటి గొప్ప కృప ఏంటంటే వారు స్వస్థతలు కూడా చేసేవారు. ఎంతోమందిని మరి స్వస్థపరిచేవారు. దయ్యముల నుంచి విడుదల, విమోచన దయచేసేవాళ్ళు. ఈ విధంగా కృపా వాక్యమునకు మరి వారు ఎంతగానో మరి ఆ యొక్క యూదులకు, గ్రీసు దేశస్థులకు వారందరికి కూడా తెలియజేసేవారు. ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా అన్యజనులు, యూదులు అందరూ కూడా కలిసి ఈ యొక్క పౌలును, బర్నబాను రాళ్లతో కొట్టి తరిమి వేయడానికి మరి వారు చంపాలని కూడా ప్రయత్నించినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అది యొక్క లొకయోనియలోని పట్టణంలకు, లుస్త్రకును, దర్బేకును, చుట్టుపక్కల ఉన్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ కూడా వీరు సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉండగా మరి అక్కడ
బహుభయంకరమైనటువంటి ఒక ఒక వ్యక్తిని వీరు చూశారు. అక్కడ పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడైన ఒక యవనస్తుని వీరు చూశారు. అతడు నడవలేక ఎప్పుడు కూడా కూర్చునే ఉండేవాడట. అటువంటి వ్యక్తిని ఈ యొక్క పౌలు చూశాడు. చూసి అతనిలో ఉన్నటువంటి ఆసక్తిని గమనించాడు. వీళ్ళు నాకు ఏదైనా సహాయం చేస్తే బాగుండు, నాకు ఈ యొక్క కుంటికాలు కుంటి అవిటితనాన్ని నుంచి విడుదల ఏమైనా ఇస్తారేమో అని అతడు ఆసక్తిగా చూడ్డాన్ని బట్టి పౌలు గమనించి అతన్ని స్వస్థపరిచినట్లుగా చూస్తాం. ఇక్కడ ఏ విధంగా చెప్పాడో చూడండి. 9వ వచనంలో చూసినట్లయితే అతడు పౌలు మాట్లాడుట వినును. అప్పటికే సువార్త కూడా ఈ యొక్క వ్యక్తి విన్నాడు. ఆ వినిన తర్వాత అతనిలో విశ్వాసం కలిగిందని పౌలుకి అర్థమైపోయింది. వెంటనే మరి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. 10వ వచనాన్ని మనం చూసినట్లయితే అతను గంతులు వేసి నడిచినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా ఎప్పుడైతే ఆ విధంగా ఆ యొక్క అద్భుతం చేశారో అక్కడ ఉన్నటువంటి జనసమూహం అంతా కూడా వీరిని గమనించి, వీరు కొత్తగా అద్భుతాలు చేస్తూ ఉన్నారు కదా, ఒక పుట్టుక నుంచి అంగవైకల్యం కలిగిన వాడిని వీరు స్వస్థపరిచారంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయి వారు అంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లొకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు జుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగికుడైనందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టారట. వాళ్ళు ఒక అద్భుతాన్ని చూశారు. పుట్టుక నుంచి అంగవైకల్యం కలిగినటువంటి వారిని వీళ్ళు స్వస్థపరిచారంటే వీళ్ళు వారి యొక్క భాషలో అదొక భాష ఉంది అక్కడ. ఆ భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి వచ్చారు, అందువల్లే ఈ యొక్క కార్యం జరిగింది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి మాటలు చెప్పుకున్నట్టుగా. అంతేకాదు వీరికి కొన్ని బిరుదులు కూడా ఇచ్చేశారు. ఏమనంటే బర్నబాకేమో జుపతి అని, ఆ యొక్క పౌలుకేమో హెర్మే అని ఈ విధంగా వారికి పేర్లు కూడా పెట్టినట్లుగా మనం ఈ యొక్క గ్రంథంలో చూడగలం. మరి జుపతి అంటే బృహస్పతి అని అర్థమట. అంటే వారి మనలాగే హైందవులు అనమాట. వీరు వారి వాళ్ళ దేవుళ్ళ పేర్లు వీరికి పెట్టినట్లుగా మనం చూస్తాం. అలాగే హెర్మే అని ఆ యొక్క ముఖ్య ప్రసంగికుడు కాబట్టి పౌలు అతనికి హెర్మే అని పేర్లు పెట్టడమే కాకుండా వీరందరూ కలిసి ఏం చేస్తున్నారు, పట్టణమునకు ఎదురుగా ఉన్న జుపతి అనే ఒక దేవత బహుశా ఉన్నట్టుంది. ఆ యొక్క జుపతి యొక్క పూజారి ఎడ్లను పూలదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పించవాలని ఉన్నారట. వారి ఆచారం ఏంటి, దేవుళ్ళకు మరి బలి అర్పిస్తారు, దండలేస్తారు. మనం కూడా చూస్తూ ఉంటాం కదా, ఈ లోకంలో ఎంతోమంది బాబాలు మరి రకరకాలైనటువంటి వారు రకరకాల అవతారాలు ఇప్పుడు ఎత్తుతూ ఉన్నారు. వారందరినీ ఈ యొక్క మనుషులే వారేదో మరి వీరైతే పుట్టుకతో ఉన్నటువంటి అంగవైకల్యం కలిగిన వారిని వీరు స్వస్థపరిచారు. కానీ ఈ లోక పరిస్థితుల్లో మన దేశంలో చూస్తున్నట్లయితే ఇలాగా చేత్తో బూడిదని తీస్తారు, లేదా నోట్లో నుంచి ఏదో శివలింగం అని చెప్పి రాళ్ళని తీస్తారు. వాటిని చూసి ఆశ్చర్యపోతారు. దానికి ఆశ్చర్యం ఎందుకో మనకైతే అర్థం కాదు. ఈ యొక్క బూడిద, ఈ యొక్క రాళ్ళని చూసే వాళ్ళని దేవుళ్ళుగా దేవతలుగా భావించి వారి కాళ్ళకు మొక్కుతారు. వాళ్ళ తలలు తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళతో తన్నించుకుంటుంటారు. రకరకాలుగా వారితో భజనలు ఇవన్నీ చేస్తూ వారలనే దేవుళ్ళుగా చేసేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ పౌల్ని బర్నబాను కూడా ఆ యొక్క కుంటివాడుగా ఉన్నటువంటి వాడిని స్వస్థపరచగానే వీళ్ళు దేవదూతల్లో రూపం కలిగినటువంటి
దేవతల మనుష్య రూపం దాల్చి మన దగ్గరకు వచ్చారు, అందుకోసం ఈ కార్యం చేయగలిగారు అని చెప్పి వారి పేర్లను కూడా మార్చేసి మన దేశంలో ఏ విధంగా అయితే చేశారో అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా ఎవరైనా దేవుని నామంలో ఏదైనా ఒక అద్భుతం చేస్తే వాళ్ళనే దేవుళ్ళుగా పూజిస్తూ ఉంటారు. మరి మనం కూడా చూసినట్లయితే మన పాస్టర్స్ కొంతమంది వారు యేసుక్రీస్తు నామంలో స్వస్థపరిచినప్పుడు, లేదంటే యేసుక్రీస్తు నామంలో దయ్యాలను విడుదల చేస్తూ ఉన్నప్పుడు వారినే మరి దేవుళ్ళుగా మరి ఎంతగానో వీరందరూ కూడా అభిమానిస్తూ ఉంటారు. వీరు కూడా దేవునికి రావలసినటువంటి మహిమను వీరు పొందుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ పౌలు బర్నబాలు అలా చేయలే. వెంటనే వారు వీరికి దండలు వేసి బలులు అర్పించాలని దేవతలకు మళ్ళీ వీళ్ళు కూడా ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు వారికి రోషం కలిగినటువంటి వారు బర్నబా, పౌలు దేవునికి మహిమ రావాల్సింది పోనిచ్చి మాకు మహిమ చేయిస్తూ ఉన్నారు, వీరు ఎంతకీ ఇక మారరా అని వారు ఎంతగానో బాధపడి మరి వారి బట్టలు చించుకున్నట్లుగా మనం చూస్తాం. మరి అంతగా వాళ్ళు బాధపడ్డారు. యేసుక్రీస్తు నామంలో అతనికి స్వస్థత కలుగజేస్తే వీళ్ళు ఏదో గొప్ప కార్యం చేశారని చెప్పి వారందరూ కూడా అటువంటి కార్యం చేయడానికి వారి దగ్గరికి వచ్చేసరికి మరి జన సమూహంలో నుంచి దూసుకొని వెళ్ళి మరి వారి బట్టలు చించుకొని, అయ్యలారా ఎందుకు మీరు ఇటువంటి కార్యాన్ని తలపెడుతూ ఉన్నారు? మేము మీ వంటి నరులమే, మీ వంటి మనుషులమే, మా చేతిలో ఏం లేదు, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలోనే ఎవరికైనా స్వస్థత కలుగుతుంది అని చెప్తా ఉన్నారు. మరి ఈ మాట మనం కూడా ఒక్కసారి విన్నట్లయితే మరి ఈ రోజున ఎంతోమంది ప్రార్థన చేయండి అని చెప్పి కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి వారందరూ కూడా ప్రార్థన విన్నపాలు పాస్టర్లకు, విశ్వాసులకు మరి వాట్సాప్ల ద్వారా ఫోన్లు చేసి మా కొరకు ప్రార్థన చేయండి, మా ఇంట్లో కరోనా వచ్చింది, మా అమ్మ చనిపోయింది, లేకపోతే నా భర్త చనిపోయాడు, భార్య చనిపోయాడు, మా బిడ్డలు చనిపోయారు అని చెప్పి మరి ప్రార్థన చేయమని అడుగుతా ఉన్నారు. ఎవరిలో ఏ యొక్క శక్తి లేదు. ఏ పాస్టర్కి మీరు మరి ఫోన్ చేసినా, ఏ యొక్క విశ్వాసికి మీరు ఫోన్ చేసినా అది వ్యర్థమే. మీరు ప్రభువైన యేసుక్రీస్తుని అడగండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మాకు స్వస్థత దయచేయి ప్రభువా, నజరేయుడా అని మీరు అడిగితే మీకు కూడా స్వస్థత దేవుడు దయచేస్తాడు. కాబట్టి ఆ విధంగా మనుషుల మీద ఆధారపడకూడదు, కానీ దేవుని మీదనే ఆధారపడాలి. వీరికి ఉన్నటువంటి అన్యజనులు కాబట్టి వీరు స్వస్థత చేసినప్పుడు ఆ యొక్క స్వస్థతను బట్టి ఆ అన్యజనులు ఆ విధంగా ప్రతిస్పందించారు. ఈ రోజున క్రైస్తవుడిగా ఉన్నట్లయితే, ఒక విశ్వాసిగా ఉన్నా లేదా ఒక పాస్టర్గా ఉన్నా అన్యజనులకు నీవు ప్రార్థన చేయొచ్చు, స్వార్థ చెప్పచ్చు. యేసుక్రీస్తు నామంలో నువ్వు మరి స్వస్థతను ప్రకటిస్తే వారికి స్వస్థత వస్తుంది. స్వస్థత వచ్చిన వెంటనే అన్యజనులు ఆ యొక్క మనుషుల్నే దేవుడిగా, దేవతలు దేవుళ్ళలాగా వచ్చావు బాబు అని చాలామంది అంటూ ఉంటారు. ఏదైనా వారి అవసరత తీరినప్పుడు, మరి వారి కష్టంలో ఉన్నప్పుడు మనం వెళ్ళి వారికి ఏదైనా చేస్తే దేవుళ్ళలాగా వచ్చావు అని అన్యజనులు మాట్లాడుతూ ఉంటారు. వారికి తెలియదు. అందుకోసమే మరి దాన్ని బట్టి అని చెప్పేసి మనమైతే దేవుళ్ళలాగానే ఫీల్ అయిపోతాం. నా వల్లనే చెప్తూ ఉంటాం, ఇదిగో ఇతనికి నా వల్లనే స్వస్థత వచ్చింది, నేనే ప్రార్థన చేశాను, నేనే దేవునిలోనికి నడిపించాను అని గొప్పలు చెప్పుకునేటువంటి దైవజనులు, విశ్వాసులు లేకపోలేదు. కాబట్టి అటువంటి మహిమను దేవునికి ఆపాదించకుండా మరి మనుషులకు ఆపాదిస్తుంటే వీరు ఆ యొక్క మహిమను వీరు తీసుకుంటూ ఉన్నారు. అది తప్పు. ఎంతోమంది దైవజనులు ఈ రోజున అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. అది తప్పని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. ఇక్కడ పౌలు, బర్నబాలు అయితే ఇది మేము అర్హులము కాదు, మీరు తప్పు చేస్తున్నారు, మేము మీ వంటి మనుషులమే అని చెప్పి వారిని వారించి, వారి వస్త్రాలు చించుకొని వారిని వారించి మరి వారిని ఆపినట్లుగా మరి చూస్తూ ఉన్నారు. అయ్యలారా మీరెందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం కలవారమే.
15వ వచనంలో, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్నటువంటి సమస్తాన్ని సృజించినటువంటి ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే జీవము కలిగిన దేవుడు. ఆయన వైపుకు తిరగాలి అని వారందరికి కూడా అక్కడ కూడా సువార్త చెప్పినట్లుగా మనం ఇక్కడ గమనించగలం. అంతేకాదు, ఆ సువార్తను ప్రకటించిన తర్వాత మరి వారందరూ కూడా చాలామంది మారు మనసు పొందినట్లుగా చూస్తాం. అంతేకాదు, ఈ సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువనిచ్చెను ఈ దేవుడు. అయినను ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతమైన ఋతుఫలములను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారట. వారు ఇలాగ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుటకు బహు ప్రయాసపడెను. మరి ఈ విధంగా వారికి బలులు అర్పించడానికి ఆ యొక్క ప్రజలు ముందుకు వచ్చారు. వాటన్నిటినీ కూడా ఆపి వారందరికి కూడా ఇక్కడ సువార్త చెప్పినట్లుగా మనం ఇక్కడ గమనించగలం. అదే మన జీవితాలని, మన సేవకుల్ని మనం కనుక గమనిస్తే, వీరి ద్వారా ఒక దయ్యం విడుదలైన లేదా ఒక స్వస్థత పొందిన మరి దానికి వీరు దేవునికి వెళ్ళవలసినటువంటి మహిమను వీరు తీసుకొని తద్వారా డబ్బు సంపాదించడానికి, కానుకలు సంపాదించడానికి వీటికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ పౌలు బర్నబాలు దేవునికి దేవునికి ఆ మహిమను వారు పంపించేశారు. అంతేకాదు, వారి ఎదుట వీరు ఎంతగానో బ్రతిమలాడి వారికి సువార్త చెప్పారు. ఈ యొక్క భూమిని, ఆకాశమును, సమస్తాన్ని సృజించిన దేవుడు ఒకడు ఉన్నాడు, జీవం కలిగిన దేవుడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకి మీరు మొక్కాలి, ఆయన్నే మీరు తెలుసుకొని రక్షణ పొందండి, మారు మనసు పొందండి అని ఇక్కడ సువార్త చెప్పి మరి వారిని అందరినీ కూడా మరి ప్రభువులోనికి నడిపించినట్లుగా మనం చూస్తాం. అయినప్పటికీ అక్కడ కూడా కొంతమంది మరి యొక్క స్వస్థతలు చూసి కూడా యేసుక్రీస్తుని ప్రకటించడము ఆనాటి యూదులకు ఇష్టం లేదు. మళ్ళీ అక్కడ కూడా కొంతమంది వారిని రాళ్లతో రువ్వి కొట్టి వారిని తరిమి వేసినట్లుగా చూస్తాం. అప్పుడు పౌలుకి గట్టిగా దెబ్బలు తగిలాయి. అయినప్పటికీ అతను నేల మీద పడిపోయినప్పుడు అతన్ని చూసి చనిపోయాడని వాళ్ళందరూ అనుకున్నారట. కానీ పౌలు బ్రతికే ఉన్నాడు. ఆ మరునాడు మరి ఇద్దరు కూడా లేచి, బర్నబా, పౌలు లేచి మరి ఒక పట్టణంలోనికి వెళ్ళి ఎంతోమందికి సువార్త చెప్పి అక్కడ ప్రభు శిష్యులుగా వారిని మార్చినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. లుస్త్రకు, ఈకొనియకు, అంతియోకియకు తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని నిజరక్షకుడిగా అంగీకరించినటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా వీళ్ళు విశ్వాసంలో బలపరిచినట్లుగా మళ్ళీ ఇక్కడ మనం చూస్తాం. వీరి యొక్క సేవ అటువంటి సేవ. మరి అటువంటి సేవను దేవుడు పౌలుకి, బర్నబాకి ఇచ్చాడు. అందుకోసమే వారు ఎన్ని రాళ్ల దెబ్బలకు తిన్నా, ఎన్ని అవమానాలు కలిగినా, ఎంత జరిగినా దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుని స్వార్థను ప్రకటిస్తూ, దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి వారు కూడా మరి ధైర్యంగా, మరి ఎవరికి భయపడకుండా దేవుని సువార్తను ప్రకటిస్తూ ముందుకు వెళ్ళి మరి దేవుని ఎంతగానో స్తుతించి ఘనపరిచినట్లుగా మనం ఇక్కడ చూడగలం. అంతేకాదు, వీరు ఎక్కడ కూడా వారు వాక్యం ప్రకటించిన అక్కడ ఎంతోమంది మారు మనసు పొంది మరి రక్షణ పొందేవారుగా మనం ఇక్కడ చూడగలం. మరి నీ జీవితంలో, నా జీవితంలో మరి మనం ఏమి వాక్యం చెప్తా ఉన్నాం, ఏమి సువార్తను ప్రకటిస్తున్నాం, మనం చెప్పిన సువార్త వల్ల, మనం చెప్పిన వాక్యం వల్ల ఎంతమంది మారు మనసు పొందుతున్నారు, ఎంతమంది రక్షించబడుతూ ఉన్నారు. ఈ యొక్క కరోనా సమయంలో కూడా మరి ఎంతమంది మరి నశించిపోతూ ఉన్నారో కదా.
దేవుని ఉగ్రతకు మనం ఎదురు చెప్పలేం, కానీ దేవుడు ఆ యొక్క బిడ్డలను రక్షించలాగన మనము ప్రార్థన మాత్రమే చేయగలం. ఆ ప్రార్థనలో కూడా మనము మరి ఒక అంశాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. మరి సొదొమ గొమొర్రా విషయంలో దేవుడు దాన్ని నాశనం చేసేటప్పుడు మరి ఆ యొక్క అబ్రహాంకి చెప్పారు, నా యొక్క దాసునికి నేను చెప్పకుందునా అని ఆ యొక్క అబ్రహాముకి దేవుడు చెప్పాడు. ఈ యొక్క సొదొమ గొమొర్రాను నాశనం చేస్తూ ఉన్నాను అని చెప్పినప్పుడు మరి ఆ యొక్క అబ్రహాము 50 మంది ఉంటే ఆ దేశాన్ని రక్షిస్తావా అని బేరమాడాడు. మరి ఎంతగా దేవుడు సరే 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 అని చెప్పేసి అన్నప్పటికీ ఎవరు లేరు. ఆఖరికి లోతు, తన భార్య, తన 2 కుమార్తెలను మాత్రమే దేవుడు రక్షించాడు. ఆయన మాట ఇక ఎవరు వినలా, ఎవరు నమ్మలా. కాబట్టి వారు బయటకు వచ్చారు. కానీ అక్కడ మనం గమనించినట్లయితే దేవునికి అంతా తెలుసు, ఎవరెవరు ఎటువంటి వారు, వారి జీవితంలో ఒకవేళ బ్రతికిన దేవుని కోసం జీవిస్తారా, రక్షింపబడతారా అనేది ఆయనకి ప్రతి ఒక్కరి గురించి తెలుసు కదా. కాబట్టి ఆయన ఆ విధమైనటువంటి డెసిషన్ తీసుకున్న తర్వాత అబ్రహాము అడిగాడు. అయినప్పటికీ లోతుని, తన భార్యని, 2 పిల్లలను కూడా మరి ఆయన రక్షించాడు. తద్వారా మరి అబ్రహాము యొక్క మాటను బట్టి ఒక నీతిమంతుని ప్రార్థన మరి దేవుడు వింటాడని ఉంది కదా. మరి ఆ విధంగా ఈ రోజున నేను ప్రార్థన చేయడం ద్వారా బహుశా ఎవరినైనా రక్షిస్తే వారి వల్ల ఏమి నాశనం జరగబోతూ ఉందో, ఏమి ఉపద్రవం రాబోతూ ఉందో అది కూడా మనం ఆలోచించాలి. ఈ విధంగా లోతు తన భార్య బిడ్డల్ని రక్షించినప్పుడు లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. కానీ తన కూతుర్లిద్దరి ద్వారా మరి లోతు బహుభయంకరమైనటువంటి ఒక 2 జాతుల సంతానాన్ని మరి తీసుకొచ్చాడు. వారు ఇప్పటికి కూడా దేవునికి వ్యతిరేకమైన జనాంగంగా మరి ఉన్నారు. అటువంటి పరిస్థితి ఆనాడు అబ్రహాము ఆ దేవుణ్ణి రిక్వెస్ట్ చేయడం వల్ల ఆ యొక్క సందర్భం జరిగింది. అదేవిధంగా మనం చేసే ప్రార్థన వల్ల దేవుడు రక్షిస్తాడు. కానీ కొంతమందిని దేవుడు నిజంగానే ఈ లోకం నుంచి తీసివేస్తాడు. ఎందుకంటే వారి వల్ల ఇంకే యొక్క ఉపద్రవం, ఇంకా ఏమైతే జరగబోతుందో అవన్నీ ఆయనకు తెలుసు. మనం తీర్పు తీర్చేవారం కాదు, కానీ ఆయన ఉగ్రతకు, ఆయన యొక్క కోపానికి మనం అడ్డుపడే వాళ్ళంగా ఉండకూడదు అని నా ఉద్దేశం. కానీ దేవుని ప్రేమ కలిగినవాడు, దయ కలిగినవాడు, కనికరం కలిగినవాడు, మనకన్నా ఎక్కువ కనికరం కలిగినవాడు. ఆయనకంతా తెలుసు. కాబట్టి మరి మనం ప్రార్థన చేయడం తప్పు కాదు, కానీ ఆ ప్రార్థన ద్వారా మరి ఒకవేళ ఆయన ఎవరినైనా రక్షిస్తే ఆ వ్యక్తి ద్వారా ఇంకా దేవునికి వ్యతిరేకంగా, దేవునికి అవమానకరంగా ఆ వ్యక్తి ఏమైనా చేయొచ్చు. కాబట్టి ఆ విధంగా లోతు విషయంలో జరిగింది. కాబట్టి మరి అటువంటి సందర్భం కూడా మరి బహుశా మనం ప్రార్థన చేయడం వల్ల అది కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దేవుని చిత్తానికి మనం వదిలేయాల్సినటువంటి అవసరత కూడా ఉందని నా అభిప్రాయం. కాబట్టి ఏదేమైనా దేవుని సువార్తను మాత్రమే మనం ప్రకటించాలి. అంతేకాని ఎవరికి మనం తీర్పు తీర్చే అంత గొప్పతనం కానీ, హోదా కానీ, అంత నీతిమంతులము మనం కూడా కాదు. మనం ఈ రోజున సజీవులుగా ఉన్నామంటే అది మన నీతి కాదు, లేదా మనం చేసినటువంటి గొప్ప సేవ కాదు. కేవలం దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. వారందరికన్నా మనము గొప్ప నీతిమంతులు అని కాదు, దేవుని యొక్క ఉచితమైన కృప చేత మాత్రమే మనం ఈ రోజున మరి సజీవులుగా ఉన్నామని మరి మనమందరం కూడా తెలుసుకోవాలి. కాబట్టి అటువంటి నిరీక్షణ కలిగి మరి నిరీక్షణను కోల్పోకుండా ఆత్మస్థైర్యం కలిగి, ఒకవేళ తండ్రి పోయినా, తల్లి పోయినా, భర్త పోయినా, భార్య పోయినా, పిల్లలు పోయినా నిరీక్షణ కలిగి దేవుని చిత్తానికి లోబడి ఇప్పటికైనా దేవునికి అవిధేయులముగా ఉండకుండా విధేయములుగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించి ఆయన సువార్తను కనుక మనం ప్రకటిస్తే ఆయన ఇచ్చే ఆశీస్సులు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా మనవే.
ఆయన నీతిమంతుడు, నిత్యుడగు తండ్రి, సజీవుడైన దేవుడు, గొప్ప కృపా కనికరం కలిగిన దేవుడు. కాబట్టి ఆయన మనల్ని తప్పక దీవిస్తాడు. కాబట్టి ఎవరైనా ఇబ్బందుల్లో కరోనాతో బాధపడుతున్నా ఈ రోజునే మీరు ఒక తీర్మానానికి రండి. మీరు ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండండి. ప్రభువా, మమ్మల్ని క్షమించు, మీ యొక్క స్వార్థలో మీకు భయంకరంగా మేము జీవించలాగున సహాయం దయచేయండి అని విశ్వాసులైతే ఆ విధంగా ప్రార్థన చేయండి. విశ్వాసం లేనటువంటి అన్యజనులైతే, దేవా, ఇప్పటి వరకు రకరకాలైనటువంటి విగ్రహాలకు వీటన్నిటికీ మొక్కాం, మాకు తెలియదు. ఇదిగో ఈ రోజున మిమ్మల్ని మేము అడుగుతున్నాం, మమ్మల్ని క్షమించి, మీరే నిజమైన దేవుడు, రక్షకుడని నమ్ముతున్నాం, మమ్మల్ని క్షమించి మాకు నిత్య జీవాన్ని దయచేయండి. లేదా ఈ లోకంలో మమ్మల్ని జీవించడానికి మీరు మమ్మల్ని, మా ప్రాణాన్ని కాపాడితే మేము మీకు మహిమకరంగా జీవిస్తాం, మీ యొక్క స్వార్థను మేము ప్రకటిస్తాం, మా సాక్ష్యాలను మేము చెబుతామని ఒక్కసారి కనుక మీరు అడిగినట్లయితే దేవుడు తప్పనిసరిగా, మీరు విశ్వాసులైతే మిమ్మల్ని రక్షిస్తాడు, క్షమిస్తాడు. మీరు అవిశ్వాసులైతే తప్పనిసరిగా నిత్య జీవాన్ని ఇస్తాడు. లేదా ఈ లోకంలో మీరు ఆయనకు మహిమకరంగా జీవించేటట్లుగా కూడా ఆయన మిమ్మల్ని దీవిస్తాడు. ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్న విధానాన్ని బట్టి ఆయనకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు మనం చెల్లించాలి. మానవులు ఇచ్చే ఆ యొక్క మహిమను మనం తీసుకోకూడదు, దేవునికి మాత్రమే చెల్లించాలని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి అట్టి రీతిగా మనం కూడా జీవిద్దాం. ప్రార్థించి ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మా గొప్ప తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడ, జీవం కలిగిన దేవ, మీకే వందనాలు. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీ యొక్క నామంలో మేము ఎవరికైనా ప్రార్థిస్తే వారు స్వస్థత పొందితే ఆ యొక్క మహిమను మేము తీసుకోకుండా మీకు మాత్రమే దాన్ని ఆపాదించుటకు, మిమ్మల్ని మాత్రమే ఘనపరచులాగా మీ యొక్క కృపను దయచేయాలని, సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు ఒక్కరే పొందుకొనమని ప్రభువును మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. మరొక అంశంతో రేపు మీ వద్దకు వస్తాను. అంతవరకు సెలవు.